బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మియాపూర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అభయ ఆంజనేయ కాలనీ ఇమ్యూనిటీస్ ల్యాండ్ లో గోశాలతో పాటు అక్రమంగా వెలిసిన షెడ్లు కూల్చేశారు హైడ్రా అధికారులు. కాలనీకి సంబంధించిన ఇమ్యూనిటీస్ ల్యాండ్ లో కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తున్నట్టు హైడ్రాకు కాలనీ ప్రజలు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అక్రమంగా వెలిసిన షెడ్ను పోలీస్ సిబ్బందితో కలిసి నేలమట్టం చేశారు. హైదరాబాద్ మియాపూర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అభయ ఆంజనేయ కాలనీ ఇమ్యూనిటీస్ గోశాలతో పాటు అక్రమంగా వెలిసిన షెడ్లను కూడా కూల్చివేశారు హైడ్రా అధికారులు. స్థానికంగా ఉన్న ప్రజలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ ఉన్న గోశాలను అలాగే షెడ్లను హైడ్రా అధికారులు కూల్చివేయడం జరిగింది. ఇమ్యూనిటీస్ ల్యాండ్లో అక్రమంగా గోశాలను నిర్వహించినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన నేలను మొత్తం కూడా ఆ నేలపై ఉన్న ప్రతి ఒక్క షెడ్ను కూడా హైడ్రా అధికారులు రంగంలోకి దిగి వాటిని కూల్చివేయడం జరిగింది. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, హైడ్రా తన కూల్చివేతల పరంపరను కొనసాగిస్తుంది. అక్రమాలకు పాల్పడిన వాళ్ళపైన సీరియస్ గా హైడ్రా దృష్టి పెట్టింది అనేది క్లియర్ గా మనకి ఇటీవల హైడ్రా చేస్తున్నటువంటి కూల్చివేతలు చూస్తే అర్థమవుతుంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి మియాపూర్ లోని అభయ ఆంజనేయ కాలనీలో ఉన్నటువంటి ల్యాండ్ ని ఏవైతే కబ్జా గురాయో వాటిపైన పూర్తి స్థాయిలో ఉక్కుపాదం మోపేటువంటి పరిస్థితి మనకి క్లియర్ గా అక్కడ కనిపిస్తుంది. కాలనీకి సంబంధించినటువంటి ఇమ్యూనిటీ ల్యాండ్స్ లో కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. వాళ్ళకి అనేక రోజుల నుంచి అంటే అనేక నెలల నుంచి వాళ్ళని ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని ఫిర్యాదు చేసిన జిహెచ్ఎంసీ అధికారులకు చెప్పినా పోలీసులకు చెప్పినా ఎట్లాంటి రెస్పాన్స్ లేకపోవడంతో హైడ్రాకి ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సో ఈ ఫిర్యాదు పైన గ్రౌండ్ లెవెల్ లో విజిట్ చేసినటువంటి హైడ్రా సిబ్బంది అధికారులు ఇవాళ కూల్చివేతలు చేపట్టారు. కాలనీ వాసులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అక్కడ అక్రమంగా వెలిసినటువంటి షెడ్లను పూర్తి స్థాయిలో తొలగించినటువంటి పరిస్థితి మనం అక్కడ గమనించవచ్చు. అది కాకుండా గోశాలకు సంబంధించి అంటే ఆ గోశాల పేరు మీద కూడా అక్కడ కొంతమేర కబ్జాకు పాల్పడ్డారు అనేది హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బందికి అందినటువంటి ఫిర్యాదు. సో దానికి అనుగుణంగా వచ్చినటువంటి ఫిర్యాదులను బేస్ చేసుకొని పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారులతో జిహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జనాలతో మాట్లాడి అన్ని విధాలుగా వెరిఫై చేసిన తర్వాత కూల్చివేతలు చేపట్టారు. దాదాపుగా కూల్చివేతలు అనేవి 5 గంటల పాటు జరిగాయి. తెల్లవారుజామున 7 గంటల స్టార్ట్ అయినటువంటి కూల్చివేతలు ఇప్పటి వరకు 11:30 గంటల వరకు కూల్చివేతలు జరిగాయి అనేది మనం క్లియర్ గా ఇక్కడ ఉన్నటువంటి జనాలతో మాట్లాడినా ఈ దృశ్యాలు చూసినా అర్థమవుతుంది. ఏమైనప్పటికీ ఎక్కడ నుంచి ఫిర్యాదులు వచ్చినా అక్కడికి హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది వచ్చి అక్కడ నిజంగానే అక్రమాలు జరిగితే జనాలకు సంబంధించిన ఫిర్యాదుల్లో నిజం ఉంటే వాస్తవాలు ఉంటే పూర్తి స్థాయిలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో మాట్లాడి వెరిఫై చేసుకొని పేపర్ వర్క్ వెరిఫై చేసుకొని లీగల్ గా ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చూసుకొని పూర్తి స్థాయిలో కూల్చివేతలు హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది చేపడుతున్నారు. సో ఇవాళ మియాపూర్ లోని ఇక్కడ అభయ ఆంజనేయ కాలనీలో పూర్తి స్థాయిలో అక్రమంగా వచ్చినటువంటి కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్నటువంటి రేకుల షెడ్లను దాంతో పాటు వివిధ కమర్షియల్ యాక్టివిటీ చేస్తున్న వాటిని ఇవాళ కూల్చేశారు. శ్రవణ, అయితే ముందుగా వారికి ఏవైనా నోటీసులు ఇవ్వడం జరిగిందా లేదంటే డైరెక్ట్ గా కూల్చివేతలు చేపట్టారా? అంటే ఫిర్యాదులు వచ్చిన తర్వాత గ్రౌండ్ లెవెల్ కి వచ్చి విజిట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉండేది ఎవరు, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ షెడ్లు వేసుకొని ఉంటున్నారు, ఎట్లాంటి పర్మిషన్ తీసుకున్నారు, అసలు ల్యాండ్ ఎవరిది, దేనికోసం మీరు ఇక్కడ కూర్చున్నారు అని ఇరు వర్గాలతో ఫిర్యాదు ఇచ్చిన వాళ్లతో దాని తర్వాత అక్కడ స్పాట్ లో అంటే కబ్జాలో ఉన్నటువంటి వాళ్ళతో కూడా హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది అధికారులు మాట్లాడారు. అయితే ఫిర్యాదు ఇచ్చినటువంటి వారి మాటల్లో ఫిర్యాదులు ఇచ్చినటువంటి వారు ఇచ్చినటువంటి ప్రూఫ్ల ఆధారంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో మాట్లాడిన తర్వాత ఈ కాలనీకి సంబంధించినటువంటి ల్యాండ్ కమర్షియల్ యాక్టివిటీస్ కి అనవసరంగా ఉపయోగిస్తున్నారు. అంటే ఒకవేళ ఉపయోగించినప్పటికీ కూడా ఎప్పటి వరకు ఉండాలో అప్పటి వరకు మాత్రమే ఉండాలి. కానీ వీళ్ళు చెప్పిన ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్పిన తర్వాత కూడా వినకపోవడంతో వాళ్ళు హైడ్రాకి ఫిర్యాదు చేశారనేది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో
సో ఇరు వర్గాలతో మాట్లాడిన తర్వాత కూల్చివేతలు అనేది చేపట్టడం జరిగింది. నోటీసులు అయితే ఏమీ ఇవ్వలేదు, కానీ వాళ్ళతో ఒకటికి 2 సార్లు మాట్లాడిన తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిన తర్వాత పోలీసుల బందోబస్తు మధ్య ఇవాళ కూల్చివేతలు చేపట్టారు. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.